కథాస్రవంతి విశాల వియోగి క్రైమ్ కథల పోటీలో బహుమతి పొందిన కథ కర్తవ్యం. రచన శ్రీ కోరాడ అప్పలరాజు. వినిపిస్తున్నవారు పప్పు భోగారావు. సామాజిక స్పృహ కలిగిన రచనలు చేయడమే ధ్యేయంగా పెట్టుకున్న శ్రీ కోరాడ అప్పలరాజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కూండ్రంలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. వీరు గత 10 ఏళ్ల నుంచి రచనలు చేస్తున్నారు. రచనలు చేస్తూనే పాఠశాల పిల్లల్లో సృజనాత్మకతను వెలికితీసేలా తగు సూచనలిచ్చి వారిచే కవితలు, కథలు రాయిస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు 600కి పైగా కవితలు, 50కి పైగా కథలు రాశారు. పిల్లల నాటికలు, నానీలు, గేయాలు, ఉపజాతి పద్యాలు, వివిధ అంశాలపై వ్యాసాలు రాశారు. వివిధ పోటీల్లో కవితలకు, కథలకు బహుమతులు లభించాయి. ప్రముఖ పత్రికలలో పలు సంకలనాల్లో వీరి కవితలు, కథలు ప్రచురించబడ్డాయి. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఆ వ్యక్తి రేపు ఉదయం సూర్యోదయం చూడకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోవడానికి వీల్లేదు. చేతికి నోట్ల కట్ట అందిస్తూ చెప్పాడతను. సరే సార్, మీరు నిశ్చింతగా పడుకోండి, తెల్లారేసరికి ఆ శుభవార్త వింటారు చెప్పాడు రావణ్. సరే, జాగ్రత్త, ఎటువంటి ఆనవాళ్లు దొరకకుండా చూసుకో, పని పూర్తయినాక మిగిలిన బ్యాలెన్స్ ఇస్తాను అంటూ సఫారీ కారెక్కి మెరుపు తీగలా అక్కడి నుంచి మాయమైపోయాడతను. అతని పేరు భజగోవిందం. ఆ సిటీలో ప్రముఖ రియల్టర్గా పేరు పొందాడు. అతను అనుకున్నాడంటే ఎలాంటి పనైనా సాధించి తీరాల్సిందే. చేతిలోని నోట్ల కట్టను చంటిపిల్లను ప్రేమగా తడిమినట్టు తడుముకుని జేబులో పెట్టుకున్నాడు రావణ్. నువ్వు చేస్తున్నది మంచి పనేనా? అంతరంగం ప్రశ్నించింది. ఈ లోకంలో మంచి పని, చెడ్డ పని అనేవి ఏవీ ఉండవు. అన్నీ మనీ పనులే. కార్ల్ మార్క్స్ అన్నట్టు సమాజంలో మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలేనని మనసులో అనుకుని ముఖంపై నవ్వు పులుముకున్నాడు రావణ్. కర్తవ్యం గుర్తొచ్చి ఫోన్ చేతిలోకి తీసుకుని ఎవరెవరికో ఫోన్ కలిపాడతను. అట్నుంచి వచ్చిన సమాధానంతో సంతృప్తి చెంది సరేనని తల ఊపాడు. చేతికున్న వాచ్ వైపు చూసుకున్నాడతను. రాత్రి 8 గంటలు చూపిస్తోంది అది. ఇంకా 3 గంటల పైనే టైం ఉంది. ఈలోగా 3 పెగ్గలు వేస్తే సరి, మనసుకు మనిషికి కాస్త కులాసాగా ఉంటుంది అనుకుని దగ్గరలో ఉన్న బార్ అండ్ రెస్టారెంట్లోకి దారి తీశాడతను. అతని రాక కోసమే అన్నట్లు ఎదురుగా చూస్తున్నారు రెస్టారెంట్ కార్నర్ సీట్లలో కూర్చున్న ఆ ఆగంతకులు ఇద్దరు. ఎంతసేపు అయింది మీరొచ్చి? అడిగాడు రావణ్. జస్ట్ ఇప్పుడే 10 నిమిషాలు అయింది. ఆ ఇద్దరిలో గుబురు మీసాలున్నవాడు చెప్పాడు. ఈరోజు మన ప్లాన్ పక్కా జరిగిపోవాలి. ఇది వర్కౌట్ అయితే మన బ్యాంక్ బ్యాలెన్స్ చెప్పుకునే రేంజ్లో ఉంటుంది అన్నాడతను. ష్యూర్ అన్నారు ఇద్దరూ థమ్సప్ సింబల్ చూపిస్తూ. దూరంగా ఒక అమ్మాయి డాన్స్ చేస్తూ ఒక్కో టేబుల్ దగ్గరికి వచ్చి అందాలను ఆరబోస్తూ చిలిపిగా ఒక్కొక్కరిని టచ్ చేస్తూ వెళుతుంది. రావణ్కి దగ్గరగా వచ్చి తమకంతో అతని చేతిని తన చేతిలోకి తీసుకుని ముద్దు పెట్టుకుందామె. ఆమె నడుము వంపులో నెమ్మదిగా గిల్లాడతను. ఆమె వెన్నెల వర్షించినట్టు కిలకిలా నవ్వింది. ఇంతలో పక్క టేబుల్ దగ్గర కూర్చున్నతను కన్ను గీటేసరికి ఆ టేబుల్ దగ్గరికి నాగుపాముల నాట్యం చేస్తూ వెళ్ళిందామె. 3 పెగ్గలతో నషాలాన కంటడంతో ఇక చాలు ఆపేద్దాం, పని పూర్తయ్యాక రేపు రాత్రికి మరలా ఇక్కడికే వచ్చి బాగా ఎంజాయ్ చేద్దాం అన్నాడు రావణ్. సరే బాసు, పదండి వెళదాం అన్నాడు అక్కడున్న కోరమేసంవాడు. నేను రెడీ అంటూ లేచాడు రెండోవాడు. మీ ఉత్సాహం చూస్తూ ఉంటే ఆ వ్యక్తి ఊపిరి తీయకుండా మీరు ఊపిరి పీల్చుకునేలా లేరు. శభాష్, ఆ మాత్రం ఉత్సాహం ఉండాలి అంటూ బార్ అండ్ రెస్టారెంట్ నుండి బయటికి దారితీశాడు రావణ్. మీరిలా చచ్చుదద్దమ్మల్లా చేతులు ముడుచుకుని వస్తారనుకోలేదు. మిమ్మల్ని నమ్మి ఈ పని అప్పగించడం నాదే తప్పు. అగ్గె మీద గుగ్గిలంలా చిటపట్లాడాడు రియల్టర్ భజగోవిందం. మా తప్పేం లేదు సార్, అంతా ఈ రావణ్ వల్లే జరిగింది చెప్పాడొకడు. అవును సార్, మేము చెరోవైపు బయట కాపలాగా ఉన్నాం. పని ఫినిష్ చేసుకుని వస్తానని లోపలికి వెళ్ళిన రావణ్ అక్కడ ఏం చూశాడో తెలియదు. వెంటనే బయటకొచ్చి పదండి వెళ్దాం, ఈ పని మన వల్ల కాదు అంటూ మమ్మల్ని అక్కడి నుంచి బయలుదేరించాడు. అక్కడ జరిగింది చెప్పాడు గుబురిగడ్డంవాడు. ఏంటి రావణ్, ఇంతకీ ఏం జరిగింది? ఎందుకు చెప్పిన పని పూర్తి చేయకుండా వచ్చావు? గద్దిస్తూ అడిగాడు రియల్టర్. ఎందుకో ఆ టైంలో ధైర్యం చాలలేదు చెప్పాడు రావణ్. గతంలో ఎంతమందినో చంపిన నువ్వు అప్పుడు సరిపోయిన ధైర్యం ఈ ముసలి పీనుగుని చంపడానికి సరిపోలేదా? నువ్వేదో దాస్తున్నావు. నా దగ్గర కాకమ్మ కథలు చెప్పకు. సిగరెట్ వెలిగించి పొగ వదులుతూ అన్నాడు రియల్టర్ భజగోవిందం. ఏమీ లేదని చెప్పాను కదా, ఇక ఈ పని నా వల్ల కాదు, వదిలేయండి వెంటనే జవాబిచ్చాడు రావణ్. ఏంటి వదిలేది? ఏం జరిగిందో చెప్పకపోతే నీ ప్రాణానికే ప్రమాదం.
ఎర్రపడిన కళ్లతో ఊగిపోతూ అన్నాడు రియల్టర్ భజగోవిందం. రావణ్ ఆలోచనలు గతంలోకి పరుగులు తీశాయి. మీరు వీడిని సపోర్ట్ చేయడం ఏం బాగాలేదు మాస్టర్. ఇలాంటి దుర్మార్గుడికి టీసీ ఇచ్చి స్కూల్ నుంచి బయటికి పంపడం ఒకటే సరైన మార్గం చెప్పాడు ప్రధానోపాధ్యాయుడు. పిల్లలన్నాక తెలుసో తెలియకో తప్పులు చేస్తారు, వారిని సరైన మార్గంలో పెట్టడం గురువులుగా మన బాధ్యత అన్నాడు రంగారావు మాస్టారు. మీలాంటి వారికి మచ్చ తెచ్చిన వీడిని క్షమించకూడదు మాస్టారు కోపంతో అన్నాడు సైన్స్ మాస్టర్ రఘు. ఇటువంటి వారిని బడి నుంచి బయటికి తరివేయాలి, కాంటాక్ట్ సర్టిఫికెట్లు కూడా వీడికి బ్యాడ్ అని రాసి పంపించాలి కోపంతో ఊగిపోతూ అన్నాడు హిందీ మాస్టర్ ధర్మతేజ. మీకు నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా ఈ ఒక్కసారికి వాడిని క్షమించి వదిలేద్దాం, వాడిలో తప్పక మార్పు వస్తుందని నేను ఆశిస్తున్నాను. ఇక ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి చేతులు జోడించి ప్రార్థించాడు రంగారావు మాస్టారు. కందకులేని దురద కత్తిపేటకెందుకుట వెనుక నుంచి ఎవరో అన్నారు. సరే ఈసారి క్షమిద్దాం, అందరూ క్లాసులకు వెళ్ళండి ప్రధానోపాధ్యాయులు ఆజ్ఞతో అక్కడి నుంచి కదిలేరు అందరూ. ఒరేయ్, నువ్విలా దేవుళ్ళంటి రంగారావు మాస్టర్ గారి గురించి తప్పుగా గోడలపై రాయడం పద్ధతిగా లేదు. నువ్వు ఇంత పెద్ద తప్పు చేసినప్పటికీ సార్ నిన్ను క్షమించమని మిగిలిన స్టాఫ్తో చెప్పడం అతని మంచితనానికి నిదర్శనం. ఇకనైనా జాగ్రత్తగా నడుచుకో చెప్పాడు రాముమిత్రుడు రాహుల్. టీచర్స్ అన్నాక తిడతారు, కొడతారు, అంత మాత్రాన వాళ్లపై కక్ష పెంచుకుని ఇలా దుర్మార్గంగా ప్రవర్తించడమేమిట్రా? అసలు నీకు బుద్ధుందా కోపంగా అడిగాడు శ్రావణ్. ఇచ్చిన హోంవర్క్ చేయలేదని కొడితే శ్రీరాముడు లాంటి మన రంగారావు మాస్టర్ గారికి మన సైన్స్ టీచర్ శైలజ మేడం గారికి ఏదో లింక్ ఉందని బాత్రూమ్ గోడలపై ఇంత చండాలంగా రాస్తావా? చిచి, నువ్వు ఆ ఫ్రెండ్ అని చెప్పుకోవడానికే సిగ్గుగా ఉంది కోపంగా అన్నాడు కోటిబాబు. మీరెవరూ నాకు బుద్ధులు చెప్పనవసరం లేదు, నేను ఎలా ఉండాలో నాకు తెలుసు. నన్ను క్లాసులో అందరి ముందు అలా అవమానించిన వాడికి నేను సరైన శిక్ష విధించాను, అది తప్పు కాదు గర్వంగా తల ఎగరేస్తూ చెప్పాడు రాము. అదేంట్రా అలా మాట్లాడుతున్నావు? అతను మనకు విద్య నేర్పిన గురువు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అన్నారు పెద్దలు. గురువు మనకు దైవంతో సమానం. కబీర్ అనే గొప్ప కవి ఏమన్నాడో తెలుసా? తన ముందు దేవుడు గురువు ప్రత్యక్షమైతే ముందు గురువుకే నమస్కరిస్తానంటాడు. ఎందుకో తెలుసా? ఆ దైవం ఉన్నదని చెప్పినదే గురువు కాబట్టి. అతని మాటలను మరొక్కసారి కోట్ చేస్తూ అన్నాడు శ్రావణ్. ఇవన్నీ వినడానికి చాలా బాగుంటాయి, అయినా మీ శుద్ధులు వినడానికి నా దగ్గర సమయం లేదు, మీరు మర్యాదగా ఇక్కడి నుంచి పోండని అక్కడి నుంచి నిర్లక్ష్యంగా వెళ్ళిపోయాడు రాము. బడిలో రాముగా పేరు పొంది అల్లరి చిల్లరగా తిరిగిన ఆ బాలుడే తర్వాత రావణ్గా తన పేరు మార్చుకున్నాడు. కిరాయికి మనుషులు ప్రాణాలు తీసే స్థాయికి చేరుకున్నాడు. లక్షలు ఇస్తే చాలు ఎవరినైనా లక్ష్య పెట్టకుండా ఖతం చేయడం తన హాబీగా చేసుకున్నాడు. నేను అప్పగించిన పనిని అక్షరాలా పాటిస్తానని చెప్పి లక్షలు తీసుకున్న నువ్వు ఇలా ఉత్తచేతులతో నా ముందుకొచ్చి నిల్చోవడానికి సిగ్గుగా లేదా అన్నాడు రియల్టర్ భజగోవిందం. ఆలోచనలో మునిగిపోయిన రావణ్ ఒక్కసారిగా ఆ రియల్టర్ కోపంతో అరిచేసరికి ఇహలోకంలోకి వచ్చాడు. ఇంతకీ ఆ మాస్టర్ గారంటే మీకెందుకంత కక్ష అడిగాడు రావణ్. అదంతా నీకు అనవసరం, నీకు అప్పగించిన పని పూర్తి చేయడం, తీసుకున్న డబ్బుకి న్యాయం చేయడమే నీ పని. నీకు చేత కాదని చెప్పు, ఇంకొక పార్టీని చూసుకుంటాను ఘాటుగా అన్నాడు రియల్టర్ భజగోవిందం. అది కాదు సార్, జస్ట్ తెలుసుకుందామని అడిగాను వినయం నటిస్తూ అన్నాడు రావణ్. సరే, ఒక వ్యక్తిని చంపబోతున్న నీకు కారణం తెలిస్తే ఆ పని మరింత సమర్థవంతంగా చేస్తావనే నమ్మకంతో చెబుతున్నా విను అన్నాడు రియల్టర్. చెప్పండి అన్నట్టుగా చూశాడు రావణ్. నేను కొత్తగా కడుతున్న అపార్ట్మెంట్ను ఆనుకుని ఈ ముసలి మాస్టర్ సైట్ ఉంది. అది నాకు అమ్మమ్మని చాలాసార్లు అడిగి చూశాను. కాదుపో అన్నాడు ఆ ముసలాడు. రిటైర్ అయ్యి ఖాళీగా ఉన్నాడు, పిల్లలు కూడా లేరు. రామకృష్ణ అంటూ శేష జీవితం గడపడానికి బదులు ఆస్తి అంతస్తు అంటూ ఊగిసలాడుతున్నాడు అన్నాడు కోపంగా సిగరెట్ వెలిగించి. ఆ సైట్ ఇచ్చినట్లయితే నా అపార్ట్మెంట్కి మరింత వాల్యూ వస్తుంది. కొట్టి భయపెట్టి దారిలోకి తేవచ్చా ముసలివాణ్ణి, కానీ నలుగురికి తెలిస్తే రభసవుతుందని ఆగిపోయాను. ఇక మూడో కంటికి తెలియకుండా వీడిని పైలోకాలకు పంపడం ఒకటే మార్గం. అందుకే ఈ పని నీకు అప్పగించాను. నువ్వేమో ఇలా ఉత్తచేతులతో నా ముందు నిల్చున్నావు. జరిగిన కథ అంతా చెప్పాడు భజగోవిందం. మీ ఆలోచన సరైంది కాదు, మీ అభిప్రాయాన్ని మార్చుకుంటే మంచిది అన్నాడు రావణ్. ఏంటి నువ్వు మాట్లాడేది అడిగాడు రియల్టర్ కోపంగా. అవును, నిజమే మాట్లాడుతున్నాను. ఇన్నాళ్ళు మూసుకుపోయిన నా కళ్ళు తెరుచుకుని మాట్లాడుతున్నాను. మురికి పట్టిన నా మనసును శుభ్రం చేసుకుని మరీ మాట్లాడుతున్నాను అన్నాడు రావణ్. నువ్విలా మాట్లాడుతూ ఉంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది కోపంగా అన్నాడు రియల్టర్. మన మనసే దయ్యం, దైవం. ఆలోచనలు క్రూరంగా ఉంటే దెయ్యం, అవే ఆలోచనలు సద్బుద్ధితో సాగితే దైవం. నేను మనిషిని, మారాలని నిర్ణయించుకున్న మనిషిని, మనిషిగా బ్రతకాలనుకుంటున్నా.
గట్టిగానే బదులిచ్చాడు రావణ్. ఆ ముసలోడికి నీకు ఏంటి సంబంధం? వాడితో పాటు నిన్ను లేపేస్తా. కోపంగా రుసరుసలాడాడు రియల్టర్ భజగోవిందం. అవునా? అది చూద్దాం. అతనికెవరూ లేరనుకోవద్దు, నేనతనికి దైవం ఇచ్చిన కొడుకుని అంటూ అక్కడి నుంచి కదిలాడు రావణ్. తనకు జ్ఞానభిక్ష పెట్టిన గురువును రక్షించుకోవడమే తన ప్రథమ కర్తవ్యంగా భావించాడు రావణ్. గురువుగారింట్లో తను చూసిన తమ పాఠశాల వార్షికోత్సవం నాటి గ్రూప్ ఫోటో, రంగారావు మాస్టర్ కాళ్లకు దగ్గరగా కూర్చున్న తన ఫోటో అది. ఆ ఫోటో మరొకసారి మనసులో మెదిలింది రావణ్కి. ఆపదలో చిక్కుకున్న తండ్రి సమానుడైన తన గురువును రక్షించుకోవడమే తన ప్రథమ కర్తవ్యంగా భావించాడు రావణ్. అతనిలో వచ్చిన మార్పును స్వాగతిస్తూ అతని నిర్ణయాన్ని బలపరుస్తున్నట్టుగా దూరంగా ఉన్న గుడిలో నుంచి చేగంట మోగింది. మీరింతవరకు కర్తవ్యం కథ విన్నారు. రచన శ్రీ కోరాడ అప్పలరాజు. వినిపించిన వారు పప్పు భోగారావు. ఈ కథ సాహో మహామాసపత్రిక 2024 సంవత్సరం జనవరి సంచికలో ప్రచురించబడింది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.